బాల్య రూపుడను బహుబలుండను కంసయ్యకు వరపుత్రుడరా బాల్య రూపుడను బహుబలుండను కంసయ్యకు వరపుత్రుడరా శ్యామల రూపుడ శాంతి మానవుడ సత్యవాక్య పరిశీలుడరా శ్యామల రూపుడ శాంతి మానవుడ సత్యవాక్య పరిశీలుడరా నీతి చాలుడను నీలవర్ణుడను జాతి మతములకు దాతనురా జాతి మతములకు దాతనురా రామ రామయని వేడిన వారికి రక్షణ చేయక తప్పనురా రామ రామయని వేడిన వారికి రక్షణ చేయక తప్పనురా రక్షణ చేయక తప్పనురా రక్షణ చేయక తప్పనురా ధరని వెలసిన చిన్నవోదాలలో ధరని వెలసిన చిన్నవోదాలలో ధరని వెలసిన చిన్నవోదాలలో భక్తులను రక్షించదరా హిత బోధకుడు గురువు గారికి హిత బోధకుడు గురువు గారికి హిత బోధకుడు గురువు గారికి కలలో ఫలితం తెలిపెదరా రామచంద్రుడను దశరథ తనయుడ రఘుకులమందున పుట్టిదిరా రఘుకులమందున పుట్టిదిరా అయ్యా మహారాజ్ మీకు ఇవే నమస్కారములు. మీ యొక్క నామం పెట్టిది మీ యొక్క పూర్వస్థితి ఎట్టిదో తెలుపవాలని కదా. నా యొక్క నామం అండి నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అందరూ. ఓహో. తల్లి కంసేలియాదేవి, మా పినాతల్లులు కైకేసుమిత్రులు, మా యొక్క తండ్రి అగు దశరథ మహారాజు. ఓహో, దశరథ కుమారులలో పెద్ద కుమారుడైనటువంటి నీ యొక్క నామంబు శ్రీరామచంద్ర మహారాజు. అవును సేవగా. అచ్చా, ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు మహారాజ్? ఇప్పుడు మా అయ్యో తల్లి వద్దకు వెళ్తున్నారా? సరే మహారాజ్. తనయుడ రాజువగాత్రుడ దశరథ రాజపుత్రుడన్ మిత్ర సుమిత్ర తనయుడ రాజువగాత్రుడ దశరథ రాజపుత్రుడన్ పాత్రు రాముల యాజ్ఞయు నిరతము స్తోత్రము చేసటి లక్ష్మణుడందరూ పాత్రుల రాముల యాజ్ఞయు నిరతము స్తోత్రము చేసటి లక్ష్మణుడందరూ సుమిత్ర తనయుడ రఘువంశయుడ సుందరాంగ లక్ష్మణుందరా సుమిత్ర తనయుడ రఘువంశయుడ సుందరాంగ లక్ష్మణుందరా రామ రామని వేడిన వారిని రక్షణ చేయక తప్పనురా రామ రామని వేడిన వారిని రక్షణ చేయక తప్పనురా తరణి వెలిసిన ఓదాలలో రాముని సేవలు చేసేదను తరణి వెలిసిన ఓదాలలో రాముని సేవలు చేసేదను ఇద బోధకుడు గురువు గారికి ఇలలో ఫలితం చూపెదను మిత్ర సుమిత్ర తనయుడ రాజువగాత్రుడ దశరథ రాజపుత్రుడన్ అయ్యా మహారాజు మీకు ఇవే వందనములు. మీ యొక్క నామం పెట్టింది మీ యొక్క పూర్వస్థితి, మీ తల్లిదండ్రులు, మీ గ్రామస్థలి ఏ విధంగా ఉన్నదో తెలపండి మహారాజ్. నా నామం అనగా లక్ష్మణుడు అందరు. ఓహో, మీ యొక్క నామంబు లక్ష్మణుడు. మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు? మా తల్లి సుమిత్రాదేవి. ఓహో, తల్లి సుమిత్రాదేవి. తండ్రి? తండ్రి అయోధ్యపురి పట్నం పరిపాలించేటి దశరథ మహారాజు మా తండ్రి. ఓహో, సుమిత్రాదేవి దశరథ మహారాజులకు రెండవ కుమారుడైనటువంటి
మీ యొక్క రామచంద్రుని యొక్క తమ్ముడైనటువంటి మీ యొక్క నామంబు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎక్కడికి పోతాను మహారాజా? మా అగ్రజుడైన శ్రీరామచంద్రమూర్తి వద్ద పోతున్నారు. సరే వెళ్ళు మహారాజ్. ఉసురవేషము బుద్ధి కుశలము గురువేషము భక్తి కుశలము ఉసురవేషము బుద్ధి కుశలము గురువేషము భక్తి కుశలము రాసురముగనే దాల్చితి అడివరం ఆసురముగనే దాల్చితి అడివరం నిన్న వెళ్ళిండా విశ్వామిత్రుడు? గురువేషము భక్తి కుశలము రాసురముగనే దాల్చితి అడివరం ఆసురముగనే దాల్చితి అడివరం ఉసురవేషము బాధరముగా దాల్చి వచ్చింది. రమ్ము రాఘవ రమ్ము రాఘవ రమ్ము రాఘవ స్వామి రమ్ము రాఘవ రమ్ము రాఘవ అదిగో చూడండి అచ్చటవే పలపడి వచ్చే పలక రాజులు అదిగో చూడండి పరపడిగా రాజులు వచ్చి ఉన్నారు. మనకు కూడా వెళ్దాం. అలాగే వెళ్దాం. మిథిలాపురి కధిపతి శ్రీపతిని భక్తుడ భూపతి రన్ను పిలుతురు నన్ను భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను ఇతరులు నృతులను సతతము వేడగా ఇతరులు నృతులను సతతము వేడగా గణపతి నా సరి స్థితికి నిజేరడు గణపతి నా సరి స్థితికి నిజేరడు బంధులు హరిదాసులు అని సకల బంధులు హరిదాసులు అని సకల బంధువేనని పిలుతురు ప్రజలు బంధువేనని పిలుతురు ప్రజలు సిద్ధదు జనకుడు శ్రీకల్పాగుడు సిద్ధదు జనకుడు శ్రీకల్పాగుడు అద్భుతుడే మనకాధారమురా అద్భుతుడే మనకాధారమురా మిథిలాపురి కధిపతుడను శ్రీపతి మిథిలాపురి కధిపతుడను శ్రీపతి అయ్యా తాత నమస్కారం. 70-80 ఏళ్ళు ఉంటాయి అనే తెల్లగా పడ్డది గడ్డం. ఉంటాయి సేవక. అయితే మీ యొక్క నామం పెట్టిదో మన ఈ జనానికి తెలియజేయవాలని కదా. చెప్పమంటావా సేవక? అవును. మీ మిథిలాపురి నగరానికి ఓహో జనక మహారాజు మిథిలాపురి పట్టణాన్ని ఏలేటువంటి జనక మహారాజు. మీకు పిల్లలు అయినరా తాత? అయినాడు సేవక. ఎంతమంది పిల్లలే? నలుగురు సేవక. నలుగురా? ఇంటి వాళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది? అంతా ఒకలే సేవక. అయ్యా మహారాజు ఇంటి వాళ్ళు ఎంతమంది, బయట వాళ్ళు ఎంతమంది అంటే, బయట వాళ్ళు అని అంటే మన ఇంట్లో పుట్టినటువంటి కుమార్తెలను 20-22 ఏళ్ళకు పెళ్లి చేసి బయటకు వెళ్ళగొడతాం. ఇంట్లో అంటే మన ఇంట్లోనే పుట్టి మన ఇంట్లోనే కోడలు చేసుకొని మన ఇంట్లోనే ఉండేటోళ్ళు కొడుకులు, బయట వాళ్ళు ఏమో బిడ్డలు. నలుగురు కుమార్తెలే అంటే నలుగురు బయట వాళ్ళు అన్నమాట. అచ్చా మహారాజ్, ఇప్పుడు ఎక్కడికి పోతాను మహారాజా? సభా మందిరానికి. సరే వెళ్ళండి మహారాజ్. గజాననం ఏకదంతం భక్తానాం అనేకదంతం వస్మహే
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. బరోబరు పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా. బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా. సీతయు లంకల చెల్లదటను శీఘ్రము పెద్దలు బలికిరిగా. సీతయు లంకల చెల్లదటను శీఘ్రము పెద్దలు బలికిరిగా. కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడసిరిగా. కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా. అప్పుడు జనకుడు స్నానము చేయక జడదారికి తట్టిది చెల్లియా. అప్పుడు జనకుడు స్నానము చేయక జడదారికి తట్టిది చెల్లియా. భూదేవికి నే పుట్టితినమ్మ భూపతి ఇంట పెరిగితినమ్మ. భూదేవికి నే పుట్టితినమ్మ భూపతి ఇంట పెరిగితినమ్మ. ఉర్మిల మాల విశత కీర్తి నా ముగ్గురు చెల్లెలు ముదముద వినవే. ఉర్మిల మాల విశత కీర్తి నా ముగ్గురు చెల్లెలు ముదముద వినవే. ధరను వెలసిన చిన్న గోదాలలో ధవలాంగుని వెలిసినమ్మ. ధవలాంగుని వెలిసినమ్మ. ఎల్లప్పుడు మా గురువు గారిని ఏ మార్గనే తలచదనమ్మ. ఎల్లప్పుడు మా గురువు గారికి ఏ మార్గనే తలచదనమ్మ. అమ్మా మీకు ఇవే 10,000 వందనములు. చల్లగా వరదిలు మీ యొక్క నామం పెట్టి తెలుపమ్మా. నా యొక్క నామం తెలిపడుచున్నావా? అవును. మా యొక్క తండ్రి అయిన జనక మహారాజు అందరు. జనక మహారాజు మీ యొక్క తండ్రి. తల్లి మాలవిక అందరు. మా యొక్క తల్లి అయిన మాలవిక రత్నమాల. రత్నమాల భూదేవి పుత్రికయగు రత్నమాల పెంచుకున్నటువంటి బిడ్డ భూదేవి నుంచి ఉద్భవించినటువంటి సీతాదేవి అన్నమాట. నా యొక్క నామైన సీతాదేవి అందరు. ఎప్పుడు ఎటు వెళ్తున్నావా అమ్మాయి? మా యొక్క చెల్లెళ్ళు ఊర్మిళ మాలవిక చిత్తగిద్ది. ముగ్గురు చెల్లెళ్ళు కూడా నాకు కలరు. ముగ్గురు చెల్లెలు తండ్రి వద్దకు పోతున్నావు. మా తండ్రి అయిన తండ్రి. సరే అమ్మా రండి. ఈ మిథులా తీసింది ఎంత గర్వము. ఇప్పుడే పోయి శివధనుసును వచ్చి సీతను పరిణయం ఆడుతుంది కదా. ఓహో, అన్ని రాజ్యాలకు సాటింపు నీకు లేక రాలేదని అంత క్రోధంలో ఉన్నారన్నమాట. ఉద్యోగులను సవాలించుము ఓ సేవక. గుర్రములను సవాలించుము ఓ మంత్రివర. గుర్రములను సవాలించుము ఓ మంత్రివర. గుర్రములను సవాలించుము ఓ మంత్రివర. గుర్రములను సవాలించుము ఓ మంత్రివర.
మంత్రివర పిల్లుల కళ్ళాము పట్టుకో ఓ 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 మంత్రివర బిరా బిరా ఓగా గుర్రాలు కూడా తేరబడ్డాయి. ఇగో మదపు దేనుగులో కట్టిన మళ్ళీ ఈ రకం మళ్ళీ పోతలే ఆ ఏనుగు కూడా పోతలేదు. పాపమును ఎక్కుబెట్టి విజయమును వడియు వారికి చెదను సీతను ప్రాకటముగా నిన్న పెద్దలరా కండ ప్రీతితో. ఏ సభాసదులారా, ఎవరిని ఈ శివధనుసును విరిచిన వారికి సీతనిచ్చి కళ్యాణము గావించదను. మరి ఆ యొక్క మిథిలాదిత్యురాజ్ఞ జనక చక్రవర్తి సాధింపు చేయగా అప్పుడు ఆ చిరమధ్య వచ్చిన ఆ యొక్క రావణారాజుల మిథిలాపురం యొక్క అందములను నగర విశేషములు ఏమంటున్నాడు? దగ్గరికి పోవాయా? మహారాజ్, ఈ యొక్క శివధనుసును ఎవరైతే విరుస్తారో వాళ్ళు ఏమిరా ఈ మిథిలాధీశుని ఎముకలు మాణిక్యాలు అంగ మంగ కళింగ కాంబోజ లలాట ఇక్కడ రాజుని శోభానులై కూర్చున్నారు. వాళ్ళకు ఆహ్వాన శోభాల, మనకు ఆహ్వానము లేదా? దేశాధిపతులకు రాజులకు కుంభీలకు జాలిపడి నాకు నేనే సంసిద్ధుడనై ఈ శివధనుసును మంచిగా కొరకై వచ్చింది కాక. ఓహో, అందరికి పెద్ద పెద్ద కుర్చీలు వేసిర్రు, మహారాజా కుర్చీలు వేసిర్రు, నిన్నేమో మామూలు కుర్చీలో కూర్చుండబెట్టిర్రు. మీరు కూడా శివధనుసును ఇస్తారన్నమాట. సరే మహారాజ్, కూర్చోండి. భగవాన్ కి ఆహా, ఏంటి మిథిలాధీశుని ఎక్కువ మాణిక్యములు, వజ్రవైద్యములు, విశ్వరాజ గోమేధిక స్వర్ణ స్థాపిత సభాభవనము ఏమో ఉంది. అపరూపమై గృహాతీతమై నిత్య శోభితమై ఈ శివధనుసును నాకు లెక్కనా? ఇప్పుడే పోతావా? శివధనుసును వంచుతావా? సరే, ప్రయత్నం చేయి. ఆనాడు వెళ్ళికొండను కొనవేళ్లతో ఎత్తిన ఈ కూర్చిన శివధనుసులు ఎత్తున నాకు లెక్కనా? సరే, ఏమైతుంది? ఎత్తు చూస్తావు. నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ. ఏమైందే? లేస్తలేదా?
అదైతే గింత అంటే ఉన్నది. నువ్వు శివ భక్తుని వేనైతే గదిలేస్తాడా? నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ. ఏమైంది మహారాజా? అసలు గింత కూడా కదులుతలేదు. 2 చేతులు వస్తున్నాయి. ఈ ఒక్క చేత లేపుతా అనుకున్నావు సీట్గా నెలతోటి. నమో శివాయ ఓం 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 నమో శివాయ. ఒక్క చేత లేవలే, 2 చేతులు కూడా లేకలేదా? అబ్బాయి ధనసు ఎంత బలం ఉన్నదిరా, 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 ఎంత లేవనెత్తిలగా సంత లేవనున్నదిరా, ఎంత లేవనెత్తిలగా సంత లేవనున్నదిరా, ఎంత లేవనెత్తిలగా సంత లేవనున్నదిరా, ఎంత లేవనెత్తిలగా సంత లేవనున్నదిరా. 56 రాజులలో అప్పటికే పాలైతే, 56 రాజులలో అప్పటికే పాలైతే, 56 రాజులలో అప్పటికే పాలైతే, 56 రాజులలో అప్పటికే పాలైతే, ఈ ధనుసు లేవలేక తీరునై పడియుంటే, ఈ ధనుసు లేవలేక తీరునై పడియుంటే, అబ్బబ్బా ఈ ధనుసు ఎంత బలంగా ఉన్నదిరా, అబ్బబ్బా ఈ ధనుసు ఎంత బలంగా ఉన్నదిరా. ఓయ్యా ఇక పోతావే ఎవరైనా చూసిందో లేదంటావా? ఇద్దరి మానమ్మాయి చిన్నవా 41 పిల్లట ఎలుకల పక్కల పడ్డదట. అగ్రహముండా కొడుక పిలువని పేరంటా నీ గోరింటాకు పెట్టుకొని పోకురా అంటే వచ్చి ఇద్దరి మానమ్మాయి సాయలకు చక్కెర తక్కువ అంటే శివచేదంత చక్కెర తెచ్చుకోవా? ఆ శివచల నీళ్ళు శివధనుసు యతీశ్వర, మీరు అన్నట్లునే శివధనుసును విడిచి సీతను పరిణయం ఆడదను. దేవుడు రాజా రామచంద్ర భగవాన్ కి జై. ఆదిదేవతల లేకపోతే మన చెల్లె ఉన్నాయి మరి. భగవీలగను మీరు ఆశీర్వదించుడింకా. ఏ అష్ట దేవతలగరానా దిక్పాలకులారా, శ్రీరామచంద్రుడు ఆ శివ ధనుసులకు సంసిద్ధుడైంటుడు కావున అతను మీరందరూ ఆశీర్వదించే ఆ యొక్క శివ ధనుసును ఎత్తగా ప్రయత్నించండి. ఈ విల్లును నేరెండుగా చేసెదా, ఈ వెల్లును నేరెండుగా చేసెదా, ఈ విల్లును నేరెండుగా చేసెదా, ఈ వెల్లును నేరెండుగా చేసెదా, ఇప్పుడు సీతను పరిణయమాడదా, ఇప్పుడు సీతను పరిణయమాడెదా, ఇప్పుడు సీతను పరిణయమాడదా, ఇప్పుడు సీతను పరిణయమాడెదా. అదిగని పెద్దలు ఆనందించిరి, అదిగని పెద్దలు ఆనందించి, అదిగని పెద్దలు ఆనందించిరి, అదిగని పెద్దలు ఆనందించి, ఊన బొంసరాల మూలు పప్ప పెట్టుచుండగన్, ఊన బొంసరాల మూలు పప్ప పెట్టుచుండగన్, దానవాదులెల్ల దూచి కత్తరిల్లి పారగన్, దానవాదులెల్ల దూచి కత్తరిల్లి పారగన్, ఈయనకేత నారి విల్లు మేటి చూరులెల్ల చూడ, ఈయనకేత నారి విల్లు మేటి చూరులెల్ల చూడ, ఘనముగాను లేవదీసి కందనము చేసి,
ఘనముగాను లేవదీసి కందనము చేసి ఘనముగాను లేవదీసి కందనము చేసి నారికు ఘనముగాను లేవదీసి కందనము చేసి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. రామ 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 సీత రామ 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 సీత జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ. ఆ యొక్క శ్రీరామచంద్రుడు శివధనుసునెత్తగా అంతఃపురమునున్న ఆ సీతాదేవి వేషమాల ఖ్యాతి గదిపుడు సురవరుడు నీతి తోడను సురవరుడు పావన రామ పటాభి రామ అప్పుడు జనక మహారాజు లేచి ఆ సేవకుని పిలిచి ఏమంటున్నారు? మహారాజ్ ఏమి ఆజ్ఞ? సీతాదేవికి శ్రీరామునికి కళ్యాణము గావించేవారు సేవకుడు. సరే మహారాజ్, కళ్యాణానికి మంచిగా ఆకాశం ఇచ్చి పందిరి వేసి అన్ని సిద్ధం చేశారా? అదే విధంగా చెప్పండి మహారాజ్. మన పురోహితులను పిలిపించండి. బ్రాహ్మణులను అందరినీ పిలిపించి అదే విధంగా వైభవంగా మా బావగారు దశరథ మహారాజు కూడా పిలిపించారు. ఓహో, కంసల్య కైకా సుమిత్ర వారిని. ఇప్పుడే అయోధ్య నగరానికి వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రులను అందరినీ పిలిపించారు. జై బోలో రాజా రామచంద్ర భగవానికి. Yeah.
Thank you.
తను భాస్కర కులతే కుండనురా వరకుండను తత్కుల వరకుండను భాస్కర కులతే కుండనురా సులభములో శ్రీరామ నామము మరవగలే వాడనురా శ్రీరామనామము మరవగలే వాడనురా ఐక గర్భముల దేనము వంచిన గణటూరుండను నేతిగరా ఐక గర్భముల దేనము వంచిన గణటూరుండను నేతిగరా ఈ పుర మేలే గజరధరాజు ముద్దుల పొద్దుండను నేతిగరా మోదంబుతో నాలుగు వేదంబులను నేను శోధించి తిని బహువేదంబునా మోదంబుతో నాలుగు వేదంబులను నేను శోధించి తిని బహువేదంబునా మోదంబుతో నాలుగు వేదంబులను నేను శోధించి తిని బహువేదంబునా శోధించి తిని బహువేదంబునా వేదిని నిప్పులు వారు చేసినవాని వేదిని నిప్పులు వారు చేసినవాని కాదని పించేది కండి చంద్రుడ వినరా బ్రాహ్మణులు మంచిగా బొత్త పెట్టుకొని ఇంత పిర్రలు పెట్టుకొని దొట్టుకు దొట్టు గిట్ట నడతారు. నేను ఇంత పక్కన సిక్కిపోయిన అబ్బుగా పెడతలేదా పెడతాను కానీ ఎక్కడ బిడ్డ మనకు బడిపడి సత్తలేదు. తింటాను కానీ పోతాను శరీరానికి పడతలేదు రోజు ఎన్నిసార్లు సేవకులం పిలువనంపవచ్చినాము పంతులు
భటుడా ఎన్ని లగ్నాలున్నవి నాకే పరించరా భటుడా ఎన్ని లగ్నాలున్నవి నాకే పరించరా భటుడా మానుల కాలున్నాయి నీ బొర్ర నిండు పంతులు లగ్నాలున్నవి నీ బొర్ర నిండు పంతులు నీ బొర్ర నిండు పంతులు బొర్ర నిండు పంతులు ఎవరెవరి లగ్నాలు ఏర్పరుతరా భటుడా ఎవరెవరి లగ్నాలు నాకే పరించరా భటుడా ఎవరెవరి లగ్నాలు ఏర్పరుతరా భటుడా ఎవరెవరి లగ్నాలు నాకే పరించరా భటుడా రామాలక్ష్మణులాది భరత శేషాకులది రామలక్ష్మణులాది భరత శేషాకులది భరత శేషాకులది భరత శేషాకులది పరువు భటుడా అతివేదమునారా భటుడా పరుగు భటుడా అని వేగి రమణరా భటుడా పరువు భటుడా అతివేదమునారా భటుడా పరుగు భటుడా అని వేగి రమణరా భటుడా వేగమునారా భటుడా వేగి రమణరా భటుడా ఇప్పటిదాకా ఇంత మంచి విద్య ఇవాళ రాక వంకుర్రోడు తినుండే లగ్గమన్న కోరి కట్ట నాకు లగ్గాలైన కుక్కలు నై పంటలు నీ పిక్కలు ఇస్తాయి పంటలు ఆ పిక్కలు ఇస్తాయి పంటలు అలారు నై పంటలు దారి పడతాయి పంటలు దారి పడతావు పంతులు దారి పడతాయి పంటలు దారి పడతావు పంతులు ఎక్కలు నై పంటలు నిన్నెక్కిరిస్తాయి పంటలు ఎక్కడున్నాయి పంతులు నిన్నెక్కిరితాయి పంతులు ఎక్కిరిస్తాయి పంటలు ఎక్కిరితాయి పంతులు ఏమి లేవు పంతులు నా ఎంత రావు పంతులు పంతులు నా ఎంత రావు పంతులు ఎంత రావు పంతులు ఓ తాత నువ్వు ఎటు తాతలన్నీ అవ్వాలి అంటే నేను లగ్గం పోతాను బిడ్డ లగ్గం నీ అవ్వాలి అంటే నేను నువ్వు ఎటు పోతాను లగ్గానికి పోతానా ఎవరు లగ్గా రోజుగా మూడకొక ఎవరిలంటే ఉండే కొడుకుంటానా నిన్ను అంట నానే నువ్వు నాకు విద్య నేర్చిన గురువు నాకు సర్టిఫికెట్ సమానము నీ అవ్వాలి అంటే అంటాడా నేను చిన్నపిల్ల అన్నానా నా వాళ్ళన్నా అంటానే అంటానే అంటే నా వాళ్ళ లంజా అంటావు గుర్తు అంటున్నా ఓ నేను ఈ ఓ శేఖర్ అనమాట విన్నాను అమ్మ సరగాని నువ్వు ఎటు పోతానావు లగ్గాలు లగ్నం నేను అత్త మరి నువ్వెందుకు నువ్వెందుకు నేను లగ్గా చూడట ఆవు బిడ్డ నాకు నష్టం డబ్బు ఇవ్వచ్చిన మీ అమ్మ బూట్లు చెప్తావా మీ అమ్మ బూట్లున్నది నష్టం డబ్బు ముద్ద కొడుకు చూడు ముసల్తానానికి వచ్చిండు ఇంకా ముసలి వయసు ఎక్కువ పులి పెట్టుకోనట ఇవి అసలు తప్ప కాదు కానీ ఆలస్యం అవుతుంది పోదామమ్మా అవునా కొద్దిగా ఆగలేవురా బిడ్డ నువ్వు పోతానావు కదా పెళ్లికి నేను కొద్దిగా ఆగిపోతా అంటే నేను రావద్దానేనా నువ్వు రాకపోతే ఏం బిడ్డ నేను రాను కానీ రాత్రి నుంచి నీళ్ళు ఉన్నాయా మన ఇంట్లో వచ్చే ఉన్నాయి లేవు నిన్నటి బట్టి నల్ల బంగారు గ్రామ పంచాయతీ ఉన్నాయా మన ఇంట్లో లేవు 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 మరి నన్ను పొద్దుగా లేచి నువ్వు ఏం చేసినావు 3 సార్లు తింటే 5 సార్లు పోతున్నావు నీళ్ళేవో అతికినే పెట్టుకుంటే పోసి ఆ ముచ్చట నేను అందరితో చెప్తాను నిన్న నేను చూసిన ఆకుతోటి దూడ్చుకున్నాడు అది కూడా కావాలి ఆకులో చూసుకో బండసాటిపై చూసుకోలేని మా మర్యాద కొద్ది మమ్మల్ని రమ్మంటావా ఈ ముచ్చట వీళ్ళు అందరికీ చెప్పమంటావా పోయాం కానీ ఇక వాళ్ళందరూ ఏడుతాను వీళ్ళందరూ ఎందుకు అయిపోయాయి
राजेंद्र महाराज की मनसारा हरि भजन चेयरा नीनो नार नारायणायनरा मनसारा हरि भजन चेयरा తాత జరిగే ఓం ఓం శ్రీరామపత్ని జగత్పుత్రి సీతా గోమనాంగి భగవత సావధాన సుముహూర్త సావధాన శ్రీ సీతారాముల కళ్యాణము శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆ చూటు వారలకు ముత్తట పుణ్య పురుషులకు ధన్య భాగ్యపద పుణ్య పురుషులకు ఆ చూటు వారలకు చూడ ముత్తట పుణ్య పురుషులకు ధన్య భాగ్యపద సీతారాముల కళ్యాణం
రూపాయలు తల్లిస్తుంది కానీ మనకు 10 రూపాయలు 150 ఎక్కసింది. కానీ నిన్న నువ్వు బాగా డిసప్పాయింట్ అయ్యాను. 5 ఐదు పెట్టించింది. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. రాముని విడచి కడుపలేనియా పూజాని, కౌశికయాగము కాకిరమ్మని, కౌశికయాగము కాకిరమ్మని పలికెను నీరద శాముని. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. కాటకి తునివి గంగము గాచి, తపసుల దీవెన కలగాచి. జనకుని యాగము చూచునే కమ్మున, జనకుని యాగము చూచునే కమ్మున. కనియను మితిలకు దాశరథి, రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. కోటి సుకు మారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. తరలిన మరిలో తెరసిన మోడము, తరలిన మరిలో తెరసిన మోడము. కన్నుల వెన్నెల వీసినది, రామ కథను వినరయ్యా. పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. పరులు వీరు రఘు నాకుడు చేకొని
ఎక్కిడ పెల పెల విరిగినది అరుము వెళ్ళు రాదు తొడుచేముని ఎక్కిడ పెల పెల విరిగినది కనకనలాడే సీతారాముల కనకనలాడే సీతా ఎంతో రుచిరా శ్రీరామ ఓ సదా శివుడు నిన్ను సదా భజించెడి సదానందని నామమే రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అరయ తత్రాచల శ్రీరామదాసుని ఎరుడిన నీ నామమే రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో ఎంతో రుచిరా అద్భుత మాధురి మహిమ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనదాగల సంతత మధురాధలోకిత సుధారస కాగల జోరుటాచుమే శ్రీనారాయణ నిగమాత్మనితమనోహరు శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ వైరాగ్య దివ్య
సరే ఇక వెళ్ళిరండి. రాజా రామచంద్ర మహారాజుకి దశరథ మహారాజును కైక కేశవ